ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం బొటిక్ స్టైల్లో మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా రావాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి బొటిక్ స్టైల్లో నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందో చూసేసేయండి. ఇప్పుడు చూడండి, మనకి బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ మధ్యలో ఈ విధంగా తీసేసుకొని చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా ఇలా పట్టేసుకుంటే మనకి స్ట్రేట్ అనేది ఈ లైన్ అనేది వచ్చేస్తుంది. ఇలా లైన్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఎక్కడి వరకు కావాలి అని అంటే ఎంత పొడవు కావాలి మనకి బ్యాక్ డాట్ అనేది మనం చూసేసుకోవాలి. చూసేసుకున్న తర్వాత మనం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంతకి ఆ మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మనం పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ సమానంగా ఉండాలి, ఇక్కడ షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలి. అర్థమవుతుంది కదా, ఈ విధంగా ఉండాలి. మళ్ళీ హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత పొడవు ఎంత, మనకి వెడల్పు ఎంత అనేది మార్క్ అనేది వేసేసుకొని చూడండి, ఇప్పుడు మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. బ్యాక్ పార్ట్లో అస్సలు లేవదు, వీపు దగ్గర అలా చాలా ప్రాబ్లమ్స్ మనకి ఆల్రెడీ ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ మనం ఏ పొరపాటు చేసామన్నది అయితే మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ మనం కరెక్ట్గా స్టిచ్ చేస్తే ఇక్కడ టైట్ అనేది వచ్చేస్తుంది. మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా మనం క్లాత్ అనేది పెట్టేసుకొని ఎంత పొడవు పెట్టుకున్నాం అనేది అది చూసేసుకొని మీకు వీలైతే అది పక్కన ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఎక్కడన్నా లెగిసినట్టుందా వీపులో, లేదు కదా, అలా ఉండకుండా మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం పట్టీ అనేది మనము స్టిచ్ చేసుకుంటాం కదా, కరెంట్ పోతుంది వస్తుంది. అయితే స్టిచ్ అనేది చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఇలా 2 ఇంచులకు మనం క్లాత్ తీసుకున్న తర్వాత ఒకవైపు స్టిచ్ అనేది చేసేసుకోవాలి. నీట్గా రావాలి అని అంటే చూడండి, ఇలా మనం దానిపైన ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి డాట్ అనేది మన వైపు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు డాట్ ఉంటుంది కదా, అది అపోజిట్, ఈ డాట్స్ అపోజిట్ ఉండేలా పెట్టేసుకొని ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దానిపై నుండి లైనింగ్ క్లాత్ పైనే కుట్టు పడేటట్టు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఆ విధంగా కుట్టేసుకోవడం వల్ల చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. బ్లౌజ్ పైన అస్సలు కుట్టు అనేది పడకూడదు. చూడండి, ఈ విధంగా మనం మడత పెట్టేసుకొని టోటల్ ఎడ్జ్కి మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఎడ్జ్కి మనం కుట్టేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా మనం పెట్టేసుకుంటే ఎంత నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది ఈ విధంగా రావాలి. ఇలా వస్తేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది.